బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఉగాది పండగ ఇన్ జనరల్ ఉగాది పండుగ ఎవరి ఇంట్లో అయినా కానీ భక్ష్యాలు, అదే పోలేలు, ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా. ఆ భక్ష్యాలు మైదా లేకుండా, సో మైదా లేదు అని అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే బొంబాయి పిండితో అయినా చేసుకోవచ్చు. అసలు పిండిలే చేయకుండా ఓన్లీ రవ్వతో చేస్తే ఎట్లా ఉంటుంది, హెల్దీగా రెసిపీ చేయాలి అంటే ఎట్లా అనుకుంటున్నా కదా. సో నాకు కూడా అది అనిపించింది. సో అందుకని నేను ఎర్రగడ్డ దగ్గర ఉండే ఒక భక్ష్యాలు అంటే తన పేరు ఇక్కడ చాలా ఫేమస్ గా చెప్తుంటారనమాట. అందుకని ఈ పండక్కి మైదా, గోధుమ, బొంబాయి పిండి ఇట్లాంటివి ఏవీ లేకుండా రవ్వతో ఈ రెసిపీ మీకోసం చాలా స్పెషల్ గా చేసి చూపిస్తున్నారనమాట శ్రీదేవి గారు. సరే తనతో ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం. అండ్ ఏవి ఎంత క్వాంటిటీలో వేస్తుంటారు, అండ్ పర్ఫెక్ట్ గా పోలేలు రావాలంటే ఎట్లా చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో మీరు చాలా స్పెషల్ అని విన్నాం. ఇక్కడ ఎర్రగడ్డ దగ్గరకు వచ్చిన తర్వాత అవంతి నగర్ మీ పేరే చెప్తున్నారు పోలేల్లో. అవునండి, మనం ఏంటంటే పోలేలు మైదా లేకుండా వాడుతాం మేడం. అది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క అంటారు. ఇక్కడైతే చిరోటి రవ్వ అంటారు, మా సైడ్ అయితే భక్ష్యాల రవ్వ అంటారు. ఇది అదేనా? నేను చూసి ఫస్ట్ ఏంటి రవ్వ ఇంత వైట్ గా ఉంది అని అనుకున్నాను. మీకు కూడా చూపిస్తా. ఇదేనా? ఇదేనండి చిరోటి రవ్వ. ఓకే, చాలా అంటే మనకి ఇది సాఫ్ట్నెస్ ఎట్లా ఉంది అంటే ఇడ్లీ రవ్వ సాఫ్ట్నెస్ ఉంది. అవునండి. ఓకే, సో ఇది రవ్వనే డిఫరెంట్ గా ఉంటుందా? అవునండి, ఓన్లీ మా సైడ్ అయితే ఓన్లీ భక్ష్యాలకి ప్రిపేర్ చేస్తారు. ఇది మాకు మైదాతో భక్ష్యాలు చేయడం రాదు అనమాట. సో ఓన్లీ ఈ రవ్వతోనే మేము ప్రిపేర్ చేస్తాం భక్ష్యాలని. సో ఏమేమి కావాలి అసలుకి ఇంగ్రీడియంట్స్? మెయిన్ గా అయితే ఏ పిండి వాడరు అసలు మీరు? లేదండి, ఓన్లీ రవ్వతోనే వాడతాము. ఓకే, ఈ రవ్వ ఇంకేమేమి కావాలి అసలు మీకు ఇంగ్రీడియంట్స్? ఇది రవ్వ కావాలంటే మనకి పూర్ణం కావాలి. పూర్ణంలో మనకు బెల్లం కూడా మనకు బూరుగపల్లి అని వాడతాం. బెల్లము మనం మామూలుగా ముద్ద బెల్లము కాకుండా కొంచెం అది పులుపు ఉంటుంది కదా, ముద్ద బెల్లం అలాంటిది. అది కాకుండా మనకి బూరుగపల్లి అని ఉంటుంది అనమాట, కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది డిఫరెంట్ గా. ఆ బెల్లం వాడతాం అనమాట. అన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం దీనికి. ఇంక ఈ రవ్వ తడుపుకోవడానికి కూడా మనం మినిమం ఒక 3 hours నానాల రవ్వ. వెంటనే అప్పటికి తడిపేసి అప్పటికంటే అవ్వదు. ఖచ్చితంగా ఒక 3 hours నానబెడితే బొబ్బట్టు బాగుంటుంది అనమాట. నీళ్ళతోటేనండి. నీళ్ళతో తడిపి తర్వాత కొంచెం మళ్ళీ మనము ప్రిపేర్ చేస్తామనగా ఒక అరగంట ముందు మళ్ళీ ఇంకొకసారి స్మూత్నెస్ గా ఇచ్చి కొంచెం ఆయిల్ లోనే అబ్జర్వ్ చేయించేస్తాం అంతే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయించి అంతేనండి. సో ఇది 3 hours నానబెట్టిన రవ్వ. 3 hours మేడం. సో స్టఫ్ పూర్ణం ఫస్ట్ టేస్టీగా కావాలి అంటే పైన కోట్తో పాటు లోపల పూర్ణం కూడా స్మూత్ గా ఉండాలి. అవును. సో బెల్లం గురించి చెప్పారు. సో దాని ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, మనం పూర్ణం ఎట్లా చేసుకోవాలి? పూర్ణం అంటే ఫస్ట్ నేను ఒక 1 hour శనగపప్పును నానబెడతాను మేడం. నానబెట్టిన తర్వాత అవి ఉడికిన తర్వాత అంటే మనకు 3/4 ఉడకాలి, మళ్ళీ మెత్తగా ఉడకకూడదు శనగపప్పు. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ పూర్ణము లిక్విడ్ లాగా అయిపోతుంది, మనకు ఉండదు, ప్రాసెస్ లాగా రాదు. సో అది మనకు 3/4 ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మనం బెల్లము, ఇలాచి 2 కలిపి మళ్ళీ ఒక 2 minutes మళ్ళీ పొయ్యి పైన సిమ్ములో పెట్టి వెంచాలి. ఈ బెల్లం మనం ఇంత చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదా, అది కొంచెం లిక్విడ్ అయ్యేలాగా దాంట్లో కొంచెం పాకం టైప్ పట్టాలన్నమాట. తర్వాత వెళ్ళి గ్రైండర్ కి వేసేస్తే మనకి పూర్ణం తయారవుతుంది. రెడీ చేసి పెట్టేసి పూర్ణం. సో ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్పిస్తున్నా చూపించట్లేదంటే మీకు కూడా తెలిసిందే. సో పోలేలు, భక్ష్యాలు ఇది ఏ చేయాలనే పూర్ణం ప్రిపరేషన్ టైం అనేది చాలా తీసుకుంటది. సో ఈ ఒక్క వీడియోలో మనం అదంతా చూపించలేము. అందుకనే బియాండ్ ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఎట్లా చేసుకుంటే బెటర్ గా వస్తుంది అనేది మాత్రమే చెప్తున్నా. సో ఇక్కడ చూసారు కదా పూర్ణం ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి. మనం ఇట్లా అంటూనే అది మంచిగా మనకి ఉండలాగా అయిపోతుంది అనమాట. సో ఇది కన్సిస్టెన్సీ దీనికి సంబంధించి. సో ఇక చెలో ఇవాళ రవ్వతో మనం పూర్ణాలు ఎట్లా ఉంటాయి నేను కూడా టేస్ట్ చేసి చెప్తా, మీరు కూడా నేర్చేసుకోండి. స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. ఓకే మేడం. దేవి గారు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి. ఓకే, సో సేమ్ పిండిలా అలా సాగుతుంది అంతేనండి, కానీ పిండి మాత్రం కాదు మేడం. కాదు 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 అందులో స్టఫ్ చేసేసుకోవాలా? ఇది పూర్ణం స్టఫ్ చేసేసుకొని జస్ట్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా పిండి తీసేసి చాలా ఈజీగా చేసేస్తున్నారు. అలవాటు కదండి మేడం. సో నేను మీకు చెప్తూ ఇంట్రడక్షన్ లో ఒక మాట చెప్పా కదా, ఎర్రగడ్డ అనంతపూర్ లో చాలా ఫేమస్ అని. నిజానికి చెప్పాలంటే తను ఒక ఎంటర్ప్రీనర్. మనం పాస్ట్ కూడా వీడియోస్ చేసాము ఒక విమెన్ ఎంటర్ప్రీనర్ పైన. సో తనే అనమాట. ఫస్ట్ ఆమె భక్ష్యాలు స్టార్ట్ చేసినప్పుడు, సో భక్ష్యాలు పోలేట్లు ఏదైనా అంటారు కదా, సో తను ఫస్ట్ భక్ష్యాలు స్టార్ట్ చేసినప్పుడు
కంటే కూడా ఇప్పుడు మినిమం ఒక 1500 టు 2000 వరకు కూడా ఆర్డర్స్ వచ్చాయి అనమాట. సో అట్లా ఇంట్లోనే ఉంటూ ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్ గా అండ్ దాంతోపాటు భక్ష్యాలు చాలా ఫేమస్ అన్నమాట. అందుకని అట్లాంటి పర్ఫెక్ట్ రెసిపీతో టేస్ట్ చేయించాలి మీకు కూడా అని చెప్పేసి అందుకని ఈ రెసిపీ సీక్రెట్ గురించి తనతోనే చేయిస్తున్నాను అనమాట. అందుకనే ఎర్రగడ్డ ఇంత దూరం వచ్చేసినాం మనం. అవంతి నగర్ తోట. సో ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఎవరిని అడిగా చెప్తారు. సో భక్ష్యాలు చేసుకోవాలంటే చాలా పెద్ద పని, కాకపోతే తనకు మాత్రం ఇట్లా చిటికలో వేసేస్తుంటారు. ఆల్రెడీ మనతో మాట్లాడుతూనే ఉన్నారు, వేసేస్తూనే ఉన్నారు. సో ఈసారి పండగకి మీరేం చేస్తున్నారండి ఇంట్లో స్పెషల్? నాకు పండగకి ఆర్డర్స్ ఉంటాయి మేడం. ఇంకా కస్టమర్స్ వాళ్ళ ప్రతి ఇంట్లో మా సహస్ర ఫుడ్స్ బొబ్బట్టు ఉంటుంది అనమాట. అదే స్పెషల్ నాకు. సో అక్కడ చేసినవి మీరు కూడా తినేయడం అంతే. అంతే. స్పెషల్ గా ఉగాది పచ్చడి ఉంటుంది, ఇంకా యాజ్ వెల్ యాజ్ మనం బొబ్బట్టు పెట్టేస్తాము, ఇంకా బూరెలు అంతే కొన్ని రకాలు. ఓకే. సో ఇంట్లో మాత్రం అక్కడక్కడ మీరు అంటే కస్టమర్ ఏదో ఆర్డర్ ఇస్తే మీ ఇంట్లో కూడా అదే బొబ్బట్లు? అంతే మేడం. మీకేమి ఇష్టం అండి బొబ్బట్లో? పూర్ణం బాగా ఇష్టపడతానండి. పల్లీలు, వేరుశనగలు అంటారు కదా, వేరుశనగ గుళ్ళు బాగా ఇష్టంగా తింటాను. ఓకే. సో ఆ ఫ్లేవర్స్ మీకు బాగా బాగా. సో పండగకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు? ఒక 15 days బిఫోరే ఉంటుంది మేడం ఆర్డర్స్. అంటే మనం పండగ వరకు తీసుకోము ఆర్డర్స్. పండగ మనకు ఒక 4 days ఉందన్నప్పుడే మనం ఆర్డర్స్ క్లోజ్ చేస్తాం అనమాట. మళ్ళీ మనకి ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. అంటే ఇది 1 week ముందు ప్రిపేర్ చేసి ఇచ్చే స్టాక్ కాదు కదండి. కాబట్టి మనం టుమారో ఫెస్టివల్ అందన్నప్పుడు ఈ రోజు ప్రిపేర్ చేస్తాము. దానివల్ల మనము ఒక 5 days ముందే ఆర్డర్స్ స్టాప్ చేస్తాను. ఉగాది 5 days ముందు. అంటే 30వ తేదీ వచ్చింది ఫెస్టివల్, మనం 25వ తేదీ వరకు ఆర్డర్స్ తీసుకుంటామండి. ఇంక 26 తర్వాత తీసుకోము. ఇంకా ఆర్డర్స్ ని ప్రాసెస్ చేసేస్తాం. అంతే మేడం. సో ఈసారి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి పండగకి? ఎక్స్పెక్ట్ అంటే ప్రతి ఇంట్లో బొబ్బట్టు ఉండాలి, సహస్రాల బొబ్బట్టు. మైదా లేకోకుండా హెల్దీగా తినాలి ఫస్ట్. ఎక్కడైనా సరే హెల్దీగా తినాలి వాళ్ళు. ఓకే అని అనుకుంటున్నా. సో అట్లని ఈసారి బొబ్బట్లు అనేది చాలా స్పెషల్ గా మా వ్యూవర్స్ కూడా మైదా లేకుండా బొబ్బట్ల రెసిపీ ఇవాళ చూసేస్తున్నాం అనమాట. సో రవ్వతో చేసే బొబ్బట్లు సేమ్ హ్యాస్టీస్ మనకి తీసేటప్పుడు కూడా పిండితో చేస్తే ఎట్లా ఈజీగా వచ్చేస్తాయో అట్లే వచ్చేస్తున్నాయి, కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. అంతేనండి? అంతేనండి. అంటే మీకు మైదాకి దీనికి డిఫరెంట్ చెప్తాను. మీరు మైదా అనుకోండి మేడం, మీకు 2 days తర్వాత అంచు సైడ్ అంతా గట్టి పడిపోతుంది. మీరే అంటే అబ్జర్వ్ చేయండి. ఇది పెట్టేసుకొని ఎక్కడ టేస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తారు కదా, ఇది 3 days తర్వాత ఇప్పుడు మీరు ఎంతైతే సాఫ్ట్ గా ఫీల్ అయ్యారో 3 days తర్వాత తిన్నా కూడా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది. జస్ట్ అట్లా 3 fingers తో తీసుకొని తినేంత సాఫ్ట్నెస్ ఉంటుంది అనమాట. సో కాల్చేటప్పుడు దీనికి ఎట్లా ఆయిల్ గీ వాడాలి? గీనేనండి మొత్తం. కొంతమంది గీ అంటే ఇష్టం ఉండదు, స్పెషల్ గా చెప్తారు నాకు అప్పుడు, నాకు గీ వద్దు, నాకు ఓన్లీ ఆయిల్ కావాలి. లేకుంటే కొంతమంది గీ తక్కువగా వాడతారు, కొంచెం వాడండి అంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ని కూడా పట్టుకొని మనం చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది విత్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు, విత్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా గీ కావాలి అనుకునే వాళ్ళు ఆయిల్ ప్లేస్ లో గీ వాడతారు. 2 కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు మీరు చూపించే ప్రాసెస్ లో చేసుకోవచ్చు.